వెల్కమ్ టు రాజ్ న్యూస్. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్న చందంగా మారింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మీటింగ్. ఇద్దరు ఇండియాపై కుట్రలు చేస్తూనే కాలం వెలుదీస్తున్నారు. భారత్ మీద ఉన్న అక్కస్తో ఉగ్రదేశంతో చేతులు కలుపుతున్నారు అమెరికా అధ్యక్షులు. ఇరువురు దేశాధినేతలు ఒకరినొకరు దువ్వుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షహబాజ్ వైట్ హౌస్లోని ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధక సహకారం తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. త్వరలోనే పాకిస్తాన్లో పర్యటించాలని ట్రంప్ను ప్రధాని షరీఫ్ ఆహ్వానించినట్లుగా పాకిస్తాన్ తెలిపింది. గడిచిన 6 ఏళ్లలో శ్వేత సౌధాన్ని సందర్శించిన తొలి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కావడం విశేషం. తమ దేశానికి భద్రత, నిఘా రంగంలో సహకారం అందించాలని అమెరికాకు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. అలాగే తమ దేశంలోని వ్యవసాయం, ఐటీ, గనులు, ఖనిజాలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ సంస్థలను అభ్యర్థించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేస్తారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 50 సార్లు గొప్పలు చెప్పుకోగా దీనికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా తోడయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన షహబాజ్ కాల్పుల విరమణపై ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఆయనతో భేటీ తర్వాత యుఎన్ఓ సమావేశంలోనూ ఒత్తాసు పలికారు. ఇక మరోవైపు పాకిస్తాన్ గుట్టురట్టు చేశారు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. దేశంలో పేరుకే ప్రజాప్రభుత్వం కానీ పరిపాలన అంతా ఆర్మీ కనుసన్నులోనే కొనసాగుతుందన్నారు. పాకిస్తాన్లో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని అంగీకరించారు ఖవాజా. ఆర్మీ, పౌర ప్రభుత్వం కలిసి పాలన సాగిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అమెరికాలో రక్షణ శాఖ బాధ్యతలు చూస్తున్న పీట్ హెగ్సెత్కు ఆ దేశ జనరల్ను విధుల నుంచి తొలగించే అధికారం ఉంది. కానీ పాకిస్తాన్లో అది సాధ్యమవుతుందా అంటే చేతులెత్తేశారు మునీర్. అమెరికా పాలన విధానానికి తమకు తేడా ఉందన్నారు ఖవాజా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్న చందంగా మారింది అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మీటింగ్. ఇద్దరు ఇండియాపై కుట్రలు చేస్తూనే కాలం వెల్లదీస్తున్నారు. భారత్ మీద ఉన్న అక్కస్ తోటి ఉగ్రదేశంతో చేతులు కలుపుతున్నారు అమెరికా అధ్యక్షులు. ఇరువురు దేశాధినేతలు ఒకరినొకరు దువ్వుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని షహబాజ్ వైట్ హౌస్లోని ఓవల్ కార్యాలయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధక సహకారం తదితర అంశాలపై వారు చర్చలు జరిపారు. త్వరలోనే పాకిస్తాన్లో పర్యటించాలని ట్రంప్ను ప్రధాని షరీఫ్ ఆహ్వానించినట్లుగా పాకిస్తాన్ తెలిపింది.
గడిచిన 6 ఏళ్లలో శ్వేత సౌధాన్ని సందర్శించిన తొలి పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కావడం విశేషం. తమ దేశానికి భద్రత, నిఘా రంగంలో సహకారం అందించాలని అమెరికాకు పాకిస్తాన్ విజ్ఞప్తి చేస్తుంది. అలాగే తమ దేశంలోని వ్యవసాయం, ఐటీ, గనులు, ఖనిజాలు, ఇంధనం వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆ దేశ సంస్థలను అభ్యర్థించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే కృషి చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే 50 సార్లు గొప్పలు చెప్పుకోగా దీనికి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా తోడయ్యారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాలకు వెళ్లిన షహబాజ్ కాల్పుల విరమణపైన ట్రంప్ చేస్తున్న ప్రకటనలకు ఆయనతో భేటీ తర్వాత యుఎన్ఓ సమావేశంలోనూ వత్తాసు పలికారు. ఇక మరోవైపు పాకిస్తాన్ గుట్టు రట్టు చేశారు ఆ దేశ రక్షణ మంత్రి కవజా ఆసిఫ్. దేశంలో పేరుకే ప్రజాప్రభుత్వం కానీ పరిపాలన అంతా ఆర్మీ కనుసన్నలోనే కొనసాగుతుంది అన్నారు. పాకిస్తాన్లో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని అంగీకరించారు కవాజా. ఆర్మీ, పౌర ప్రభుత్వం కలిసి పాలన సాగిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. అమెరికాలో రక్షణ శాఖ బాధ్యతలు చూస్తున్న పీటీ హెగ్సేత్కు ఆ దేశ జనరల్ను విధుల నుంచి తొలగించే అధికారం ఉంది. కానీ పాకిస్తాన్లో అది సాధ్యమవుతుందా అంటే చేతులెత్తేశారు మునీర్. అమెరికా పాలన విధానానికి తమకు తేడా ఉంటుందన్నారు కవాజా. ఇక వైట్ హౌస్ వేదికగా ట్రంప్, షరీఫ్ భేటీపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, ట్రంప్, షరీఫ్ భేటీని ఎలా చూడొచ్చు అంటారు? అమెరికా పైన పాకిస్తాన్ ఆశలు పెట్టుకుంది. ట్రంప్ చివరి నిమిషం వరకు షరీఫ్ కు స్నేహాస్తం అందిస్తారా? నెట్టేట ముంచే అవకాశం ఉందంటారు? చక్రి, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. శత్రువు మిత్రుడు అన్నట్టు మన శత్రువును తన పక్కలో కూర్చుని పెట్టుకుని మనం భయపడతాం అనుకుంటున్నాం. ట్రంప్ ఇప్పటికీ వరుసగా ఒకటి వెనుక ఒకటి బాంబులు పేలుస్తున్నారు, తుస్సుమంటున్నాయి అంటున్నారు స్పష్టంగా. నిన్న ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మీద దెబ్బతీయడానికి వీలుగా 100% సుంకాలు 100% పనులు విధిస్తామని చెప్పి ప్రకటన చేశారు. దాని నుంచి కూడా ఏం కాలేదు. ఎందుకు కాలేదంటే మనకు బ్రాండెడ్ మందుల మీద మాత్రమే ఆ పన్నులు పడతాయి. చాలా మంది ఈ ట్రంప్ చేసే చర్యలను మనవాళ్ళు కానీ అక్కడ కంపెనీలు కానీ చాలా గమ్మత్తుగా చిత్రీకరించి భయపెడుతున్నాయి అనవసరంగా. నిన్న నుంచి చెప్తున్నాను నేను, బ్రాండెడ్ మందుల మీద మాత్రమే. జనరిక్ మందులు మనం ఎక్కువ 99% జనరిక్ మందులు సప్లై చేస్తాం. జనరిక్ మందుల మీద లేవు. అంటే జనరిక్ అంటే బ్రాండ్ నేమ్ ఉండదు, తెలుసు కదా. పారాసిటమాల్, గోలీ, క్రోసిన్ అటువంటి పేర్లు ఉంటే బ్రాండెడ్. ఏ పేరు లేకుండా ముడి టాబ్లెట్ కానీ చేస్తే అది జనరిక్ అవుతుంది. అది జనరిక్ అవుతుంది. అది కేవలం మందు పేరు మాత్రమే ఉంటుంది. దానికి అవే సప్లై చేస్తున్నాం. అట్లాగే ఇది మాత్రం మీరన్న పాకిస్తాన్ అధ్యక్షుడు మన షహబాజ్ షరీఫ్ ను అట్లాగే ఇద్దరిని కలవడం అనేది వాళ్ళు పోయిన పని వేరు, వాళ్ళు వెళ్ళిన ప్రసక్తి వేరు అంటున్నాం. చూడండి ఎంత అవమానం అంటే, 1.5 గంటల సేపు ప్రెస్ మీట్ లో ఉండి ట్రంప్ వాళ్ళని కలవడానికి కూర్చుని పెట్టింది. చూసింది కదా మీరు. మన ప్రధానమంత్రి పోతేనేమో ఎదురొచ్చి స్వాగతం చెప్తున్నాడు. సరే, దానికి అది మిత్రుడు బావమరిది పేకాట అంటున్నాడు, అది వేరు. కానీ ఇక్కడికి వచ్చే కల్లా వాళ్ళు ఇద్దరిని కలవడానికి ప్రధానమైన కారణం చక్రి మనకు మన పక్కలోని శత్రువును కూర్చుని పెట్టుకుంటే మనం భయపడతామని ఒక మాట అనుకుంటున్నాం. ఇప్పటిదాకా 25 నుంచి 50% సుంకాలు వేసినా, రకరకాలు వేసినా మనం మౌనంగా ఉంటూనే కొన్నిసార్లు మోడీ విమర్శించబడుతున్నాడు. ఎందుకంటే మాట్లాడతలేదు. మాట్లాడే సంవత్సరం ఏముంది, మనం చేసే పని మనం చేస్తే అయిపోద్ది కదా. RIC రష్యా, ఇండియా, చైనా కూటమి కట్టి మొన్న వరకు చెప్పని సరైన జవాబు ఇచ్చిన వారికి. కానీ ట్రంప్ ఇంకా మారతలేడు అంటున్నాడు. వరుసగా మనకు ఏది మన వీసాలు, H1B వీసాల విషయంలో కానీ, నిన్న ఫార్మాస్యూటికల్ మందుల విషయంలో కానీ చేస్తుంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ట్రంప్ చేసే పని ఏంటంటే
పాకిస్తాన్ అధ్యక్షుడిని అట్లాగే సైన్య అధ్యక్షుడిని కూర్చొని పెట్టుకుంటే మనం భయపడి మన దాసోహం అంటా ఉంటున్నాడు. కనుక ఆ పాలిటిక్స్ మొదటి నుంచి చూస్తున్నాం. ఇవాళ వాళ్లకు పాకిస్తాన్ కు అమెరికా అవసరం కంటే అమెరికాకు పాకిస్తాన్ అవసరం ఎక్కువ ఉంది అంటున్నాడు. ఎందుకంటే జియో పాలిటిక్స్ లో మీకు ఇరాన్ ని దెబ్బతీయడానికి కానీ మన పక్కన మనం బెదిరించడానికి కానీ పాకిస్తాన్ మనకు వస్తుంది. జియో పాలిటిక్స్ లో ఇంకొకటి కూడా ఉంది మనకు. చైనాకేమో పాకిస్తాన్ కి చైనాతో అవసరం లేదు, చైనాకి పాకిస్తాన్ తో అవసరం లేదు. ఎట్లా అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పక్కనే మనకు ఆక్యుపైడ్ కాశ్మీర్ ద్వారా అరేబియా మహాసముద్రంలోకి స్థావరం కావాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్ భూభాగం కావాలి. సిపెక్ అనే రహదారి ఇప్పుడు చైనా పాక్ రహదారి ఒకటి నిర్మించుకుంటున్నారు. దానిలో మనకు ఆజాదీ కాశ్మీర్ కనుక మనకు దక్కితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ లోపలనే పూర్తి చేసుకుని ప్రయత్నం చేస్తారు. అమెరికా విషయానికి వస్తారు. అమెరికా వరుసగా తాను తీసుకుని గతిలో తానే పడుతుంది. ఎంత టెంపరీగా పోయినా కూడా ఎక్కడికొమ్మని నాకు అనుకుంటున్నాను. ఎట్లా అంటే ఒక మందుల పరిశ్రమకి వస్తే ఇక్కడ మన మందుల పరిశ్రమ అంటే ఫార్మాసిటికల్ పరిశ్రమ పెట్టడానికి చాలా నిబంధనలు ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్ కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అవినీతి కూడా ఉంది కనుక పరిశ్రమ పెట్టడానికి రకరకాల పర్మిషన్ తొందరగా దొరికిపోతాయి. దానివల్ల వచ్చే కాలుష్యాన్ని గరళాన్ని మనం మింగుతున్నాం, అమృతాన్ని వాళ్ళకి పంచుతున్నాం. అదే అమెరికాలో అయితే ఫార్మాసిటికల్ పరిశ్రమ పెట్టాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఒక పరిశ్రమ పూర్తిగా అనుమతులు రావుంటాయి. అనుమతుల కోసం కంటే పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు, పెట్టనివ్వరు, రకరకాలుగా ఉంటాయి. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు, మా దగ్గర పరిశ్రమ పెట్టాలని ఆహ్వానిస్తున్నాం, తొందరగా పెట్టండి, తొందరగా మందులు తయారు చేయండి. ఒక మాట చెప్తాం, ఇప్పుడు రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కాలేదు కదా. నిజంగా మీరు ఫార్మాసిటికల్ పరిశ్రమ పెట్టాలంటే దానికి తగ్గట్టు పర్యావరణ అనుమతులు కానీ లేకపోతే పర్మిషన్స్ కానీ ఇవన్నీ వచ్చే కల్లా కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. దాంతోపాటు అక్కడ పరిశ్రమలు ఒప్పుకోవడానికి వీల్లేదు, చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి. మన దగ్గర చూస్తున్నాం పటాన్ చెరువు, అట్లాగే ఐడిఏ బొలారం, జీడిమెట్ల, మన జన్నారం మండలంలో చూసుకుంటే మీకు పెద్ద ఎత్తున పారిశ్రామిక మన వ్యర్థాలు ఏదైతే ఫార్మాసిటికల్ వ్యర్థాలు చాలా పెద్ద ఎత్తున పడితే నాగులు వంకలు కలుషితం అవుతున్నాయి. ప్రజాప్రతినిధులను మొదలుపెట్టి అందరూ అవినీతి పరులుగా ఉండి ఇక్కడ మన దగ్గర చెల్లుతుంది అదంతా కూడా. కానీ అమెరికాలో చెల్లదు కనుక వాళ్ళకు వాళ్ళు టాబ్లెట్స్ తయారు చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు మందులు తయారు చేసుకోవడం చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. చక్రి మన దగ్గర ఒక పారాసిటమాల్ కొని నువ్వు ₹1 అక్కడ సప్లై చేస్తే వాళ్ళు అక్కడ ప్యాక్ ₹4 అవుతాయి. ₹4 అంటే సుంకాలు 100% రూపాయి నుంచి ₹2 అవుతుంది తప్ప ₹4 అయితే కాదు కదా. కనుక వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ కనుక మందుల పరిశ్రమ మీద ముఖ్యంగా మన ఇండియా మీద ఆధారపడి, ఇండియాలో మళ్ళీ హైదరాబాద్ హబ్ ఒక రకంగా చెప్పాలంటే మన భారత్ బయోటెక్ చూసాం కదా, మన కరోనా మొత్తం అంతా వ్యాక్సిన్ ఇక్కడ సప్లై చేసినాం. పూనాలో ఉన్న మన కోవిషీల్డ్ కూడా పూర్తి భారతీయ పరిజ్ఞానంతో తయారు చేసిందిగా. ఇది ఇండియన్ పరిజ్ఞానంతో తయారు చేసిన భారత్ బయోటెక్ కంపెనీ ఏదైతే జీనోమ్ వ్యాలీ షావులపేట రూట్ లో వాళ్ళు తయారు చేసింది మనం సప్లై చేసినాం. ఎందుకంటే మందుల పరిశ్రమకు కానీ ఇవాళ ఫార్మాసిటికల్ పరిశ్రమలకు కానీ అట్లాగే మనకు మన మెడికల్ హబ్ హైదరాబాద్ చాలా చీపులు. అమెరికాలో ఒక ఆపరేషన్ అయ్యే ఖర్చులో 3వ వంతులో మన దగ్గర మోకాళ్ళ మార్పిడి, మన కీళ్ళ మార్పిడి చేస్తున్నాం చూస్తున్నాం. కనుక ఇవన్నీ కూడా మనకు వాళ్ళ అవసరం, వాళ్ళకి మన మందులు వాళ్ళకే అవసరం కనుక దీనిలో అందుకని మినహాయించి చూసింది కదా. ఓన్లీ బ్రాండెడ్ మందుల విషయంలో మాత్రమే దాని మీద ట్యాక్సెస్ చేస్తా అంటున్నాడు. ఏదైతే జనరిక్ మందుల మీద వేస్తలేడు కనుక మనకి ఇప్పుడు వచ్చిన వెంటనే వచ్చిన నష్టం కాదు లేదంటున్నది. అయితే సార్ ఇప్పుడు ఇద్దరు దేశాధినేతల మీటింగ్ లో ఆర్మీ చీఫ్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ట్రంప్ షరీఫ్ ఎంటర్టైన్ చేస్తున్నారు అనుకోవచ్చా? మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ లో ప్రజాప్రతినిధుల పాలన అంటే పాకిస్తాన్ ఏర్పడింది విద్వేషాల పునాది మీద ఏర్పడింది. ఆనాటి దాకా ఏ అధ్యక్షుడు కానీ ఏ ప్రధానమంత్రి కానీ పూర్తి కాలం పదవిలో ఉండలే కదా. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు భుట్టో లాంటి పటిష్ట బలవంతుల నాయకుడిని ఉరిదీశారు, బెనజీర్ భుట్టో లాంటి ప్రజాస్వామ్యవాదిని కిందికి దించేశారు. అంతే మొన్న స్పోర్టివ్ స్పిరిట్స్ తో వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ముఖ్యమైన ప్రధానమంత్రిని ఆయనను దించేశారు. చూసినాం కదా అధ్యక్షుడు. అది చూసుకుంటే మనకు ఈ వీళ్ళు ఏ పాలకుడిని సరిగ్గా ఉండనివ్వరు. అందుకని ప్రజాప్రతినిధులంతా సైన్యం చేతిలో ఉంటారు. సైన్యం ఎవరి చేతిలో ఉంటుంది అంటే తీవ్రవాదుల చేతిలో ఉంటుంది. చూస్తున్నాం కదా, సుప్రీం తీవ్రవాదులే. కనుక ట్రంప్ ఏం చేసిందంటే మొన్నటికి ఇవాళ ఇద్దరు కలిసి వెళ్ళారు. కానీ మొన్నటికి మొన్న మునీర్కు అంటే ఒక సైన్యాధ్యక్షుడికి, ఒక అమెరికా లాంటి అగ్రదేశం అధ్యక్షుడు ఒక సైన్యాధ్యక్షుడికి ఎందుకు పిలిచిండు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బలహీనత, అమెరికాలో బలహీనత మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనల్ని దెబ్బతీయడానికి వ్యూహాత్మకంగా మళ్ళీ యుద్ధాన్ని ప్రోత్సహించడానికి అమెరికా సైన్యాధ్యక్షుడిని మునీర్ను అంతకుముందు పిలుచుకున్నారు, నిర్ణయించారు. వాళ్ళు వీళ్ళిద్దరిని పిలుచుకోవడానికి కారణం ఏంటంటే తీవ్రవాదులతో చర్చలు జరపలేదు కదా, వాళ్ళైతే తీవ్రవాదులను ప్రోత్సహించలేదు కదా.
తీవ్రవాదులు ప్రోత్సహించాలంటే మధ్యన కుషన్ లాగా ఉన్న సైన్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే సైన్యాధ్యక్షుడిని అట్లాగే ప్రజాప్రతినిధిని ఎన్నికైన ప్రధానమంత్రిని పిలిపించి వాళ్ళ ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహించే చర్య చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా అమెరికా వాళ్ళకి చిక్కుకోలేదు. అమెరికానే పాకిస్తాన్ మనలో చిక్కుకుంటుంది. ఒక మాట చెప్తాను, గతంలో మనకి జో బైడెన్ ఇంతకుముందు ట్రంప్ కన్నా ముందు ఒక ఆయన మన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే పాకిస్తాన్ అత్యంత ఉగ్రవాద దేశం అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ పాకిస్తాన్ ఎట్లా తిరుగుబాటు చేసిందంటే అసలు ఉగ్రవాదం నేర్పిందే మీరు కదా, తీవ్రవాదం మీకోసం నేర్చుకున్నాం కదా మేము. ఆఫ్ఘనిస్తాన్ లో 30 ఏళ్ళు తిష్ట వేసినప్పుడు మా భూభాగం అవసరమైంది, తాలిబాన్లతో పోరాటానికి మా భూభాగం అవసరమైంది, అప్పుడు కదా మమ్మల్ని మీరు తీవ్రవాదాన్ని ప్రోత్సహించింది, మీ వల్లనే మేము తీవ్రవాదం నేర్చుకున్నాం, మీకోసం మేము తీవ్రవాదంలో ఉన్నామని చెప్పి పాకిస్తాన్ తోడ్కర్ జవాబు అంటారు, ముఖం మీద కొట్టని జవాబు ఇచ్చింది. అందుకని పాకిస్తాన్ అవసరాలు ఆర్థిక అవసరాలే, అమెరికాతో తీర్చుకోవాల్సిన ఆర్థిక అవసరాలే. దానికోసమే వాళ్ళు పిలిస్తే పోయిండ్రు. యాక్చువల్ గా ఐక్యరాజ్య సమితి మన సర్వసభ సమావేశానికి పోయిండ్రు వీళ్ళిద్దరు. అసలు పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఎందుకు తీసుకుపోయి నాకు ఇప్పటికి అర్థం కాదు. మనం ఉన్నాం, త్రివేద దళాధిపతులు ఉంటారు, రాష్ట్రపతి దానికి పూర్తిగా సర్వ సైన్యాధ్యక్షులు. కానీ మనం ఎప్పుడు కూడా సైన్యాన్ని ఇన్వాల్వ్ చేయం కదా రాజకీయాల్లో. కానీ వాళ్ళు రాజకీయాలు సైన్యము తీవ్రవాదులు కలగలిపి ఉంటారు, ఇందులో నుంచి ఇందులో ఉంటారు. కనుక వాళ్ళిద్దరు నిలవడంలో ప్రజాప్రతినిధి కంటే సైన్యాధ్యక్షుడే గొప్ప అని మరోసారి నిరూపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కనుక వాళ్ళకి కావాల్సింది ఏంటి, మొన్న ప్రపంచ బ్యాంక్ నుంచి ఏదైతే $1 బిలియన్ ఇచ్చిండ్రో, 8,500 కోట్ల రూపాయలు మన ఆయుధాలు కొనుక్కోవడానికి, వాళ్ళు అప్పులు తెచ్చడానికి చేసిండ్రో, ఆర్థికంగా ప్రపంచ బ్యాంకు లాంటిదని ఒప్పించి వాళ్ళకి అవసరం ఉన్న నిధుల్ని అమెరికా ఇప్పిస్తుంది. అందుకని డబ్బుల కోసమే అమెరికాతో స్నేహం చేస్తారు. మన చైనాతోనేమో ఆయుధాల కోసం చైనాతో స్నేహం. క్రమంలో ఇప్పుడు ట్రంప్ మరొక 12 ఏంటంటే ఈ చదరంగంలో ఒక పావు ఇట్లా కదిపిండు. మనం నష్టం ఏం లేదు, మళ్ళీ యుద్ధం వస్తే మనం పాకిస్తాన్ 3 గంటల తుత్తిని చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకటే అణుయుద్ధం వస్తే ఎట్లా అని దాని మీదే మనం వెనుక ముందు ఆడుతున్నాం తప్ప అణుబాంబు ఉపయోగించినా దానికంటే 10 రెట్లు సర్వనాశనం చేయగలుగుతాం. కనుక అమెరికా అధ్యక్షుడిని అంతా కూడా ఆయుధాల బీహార్లు లేకపోతే ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పాకిస్తాన్ ఇప్పటికే పునారెళ్ళిపోయింది, దానికి మరింత ఆర్థికంగా సహాయం చేయమని పోయింది. అక్కడ లోపల ఏం జరిగిందో మనకు కూడా తెలియదు మన చక్రి, ఎందుకంటే లోపల వాళ్ళిద్దరూ ఈయనే ఉంటారు, దాన్ని బయట పెట్టడం లేదు. కానీ మన ఇండియాకు వ్యతిరేకంగానే వారిని ఉసిగొల్పే ప్రయత్నం అయితే చేస్తున్నారని మనం ఊహించవచ్చు. అయితే రామ్మోహన్ రావు గారు, మరోవైపు పాకిస్తాన్ గుట్టురట్టు చేశారు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలంటారు? దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం కానీ పరిపాలన అంతా కూడా ఆర్మీ కనుసలోనే కొనసాగుతుందని వారు చెప్పారు. పాకిస్తాన్ లో హైబ్రిడ్ మోడల్ పాలన ఉందని అంగీకరించారు ఖవాజా. అతని వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఇప్పటిదాకా నేను చెప్పినంత అదే కదా, ఖవాజా ఏదైతే అన్నాడో ఆయన అనకముందు నేను మొదటి నుంచి అంటున్నాను ఏంటంటే, ఆ రక్షణ శాఖ మంత్రి చెప్పింది చాలా కరెక్ట్ అంటున్నాను. సైన్యం చేతిలో ప్రజాప్రభుత్వం ఉన్నది, సైన్యం ఎవరి చేతిలో ఉందంటే తీవ్రవాదుల చేతిలో ఉంది. సమస్య లేదు. మీరు చూడండి, మన 6 స్థావరాల మీద దాడి చేస్తే తీవ్రవాదులు చనిపోతే తీవ్రవాదుల మీద శవాల మీద ఎవరు పాకిస్తాన్ మన జెండాను కప్పారు? వీళ్ళే కదా సైన్యం అధికారికంగా ప్రకటించి వాళ్ళ శవాల మీద పాకిస్తాన్ జెండాను కప్పారు, చూసినాం కదా మనం. అందుకనే అంతిమంగా సైన్యం చెప్పినట్టే వీళ్ళు ఉంటున్నారు. ఇంకోటి ఏంటంటే, పాకిస్తాన్ కు 30 దాడి జరుగుతుంది. ఒకటేమో మనం ఎట్లాగో మనం ఊరుకోం, దాంతో పాటు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు మనది మొగ్గి కవాతులు చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు, ఇండియాలో కలుస్తామని చెప్పి. అంటే బెలూచిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మేము ఇండియాలో కలుస్తాం, మోడీ మా ప్రధానమంత్రి అని బహిరంగంగా చెప్తున్నారు. దాంతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రైలు కిడ్నాప్ చేశారు, లేకపోతే చంపేస్తున్నారు, చూస్తున్నాం మనం. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న కొంత ప్రాంతం కూడా వాళ్ళు ఏదైతే మన పాకిస్తాన్ ఉన్న ప్రాంతం వాళ్ళు తిరగబడుతున్నారు. చివరికి ఇక్కడ మిగిలేదు వీళ్ళకి పాకిస్తాన్కి ఏం మిగులుతుంది, రేపు 3 ముక్కలు అయితే పంజాబ్ సింధు ప్రాంతం మాత్రం మిగులుతుంది. అక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మీరు సింధు జలాల ఒప్పందం భారతదేశం ఆపింది, ఆ సంగతి ఏమిటి, మీరు సరిగ్గా వ్యవహరిస్తారా లేదా, దాంతో ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నారు అంటున్నారు. మొత్తం చూడండి, మీరు ఇప్పటిదాకా చక్రి సింధు పంజాబ్ ప్రాంతం నుంచే అధ్యక్షులైన అక్కడి నుంచి చేయాలి, రాజకీయ నాయకత్వం అక్కడి నుంచి చేయండి, సైన్యాధ్యక్షుడు అక్కడి నుంచి చేయాలి ఎక్కువ మంది. కానీ మిగతా ప్రాంతానికి అన్యాయం చేస్తున్న బాధ బెలూచిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న దానిలో కూడా ఈ పిఓకే అయితే పూర్తిగా ఉగ్రవాద స్థావరాలకు వాడుకుంటున్నారు, మా ప్రాణాలు చూస్తున్నారనే బాధ వాళ్ళకు ఉంది. అప్పుడెప్పుడో హరి సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు మా ప్రాంతం ఇండియాలో కలిసి ఇప్పుడు చూస్తున్నాం కదా, జమ్మూ కాశ్మీర్ అద్భుతమైన అభివృద్ధి జరుగుతున్నది. పెద్ద పెద్ద రోడ్స్ వేస్తున్నారు, మంచి మంచి బ్రిడ్జిలు కడుతున్నారు, కనెక్టివిటీ పెంచుతున్నారు, చూస్తున్నాం కదా.
అటువంటిది మాకు కూడా అభివృద్ధి జరిగేదని పిఓకే ప్రజలు అనుకుంటున్నారు కనుక ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతున్న క్రమంలో వీళ్ళు వెళ్ళి అక్కడ అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే క్రమంలో మనకు ఏదో రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అనేది వాస్తవం, 100% నిజం. పాకిస్తాన్ సైన్యం చేతిలో ఉంది. అదే పాకిస్తాన్ ప్రజా ప్రతినిధులు అందరూ కూడా సైన్యం అంటే చెప్తే వినాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ సైన్యం అంతిమంగా వాళ్ళ సైన్యం చుట్టూ మాత్రం తీవ్రవాదుల చేతిలో ఉంది. అయితే రామారావు గారు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఇక కల్లేనా? పాలకుల అసమర్థత వల్లే ఆ దేశం అధోగతి పాలవుతుందంటారా? ఎన్నడూ ప్రజాస్వామ్య దేశంగా ఉంది అది వరకు చెప్పండి. పేరుకే ప్రజాస్వామ్యం చక్రి. మొదటి నుంచి విద్వేషాల పునాది మీద ఏర్పడ్డప్పుడే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ ప్రకటించుకుంది కదా. ఇస్లామిక్ కంట్రీలో ప్రజాస్వామ్యం ఎక్కడి నుంచి ఉంటది? ఉదాహరణ చెప్పాలంటే సౌదీ అరేబియా లాంటి దేశంలో కూడా రాజున్నా కూడా ప్రజాస్వామ్యం నిలుస్తున్నది. యుఏఈ కూడా ఇట్లా చూసుకుంటే మనకు. కానీ ఇక్కడ అది కూడా లేదు కదా. రెండు దిక్కులా కాదు, అంటే రెంటా చెట్ట రేపట్లాగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ఇప్పుడు రెండు దేశాల మీద ఆధారపడుతుంది. ఒకటేమో ఆర్థికంగా అమెరికా మీద, దాని అభివృద్ధి పేరు మీద రకరకాల రోడ్లు లేకుంటే ఇతరత్ర పోర్టుల పేరు మీద మనకు చైనాతో అంటకాగుతుంది. అంతకని ఏం లేదు. అది ప్రజాస్వామ్య ప్రభుత్వమే కాదంటున్నాను. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే సైన్యం దిగుమంటే ఎట్లా దిగుతారు? సైన్యం తిరుగుబాటు చేసి దించేసిన సందర్భం చూసినాం కదా. గతంలో ముషర్రఫ్ ఆ సైన్యాధ్యక్షుడు ఉండి మన ప్రభుత్వాన్ని కూలదోసి తానే అధ్యక్షుడు ఇంటిగా చూసినాం కదా మన ముషర్రఫ్ సంగతి కూడా. అట్లానే మంచి ప్రజాస్వామ్యం పది లేకుంటే మంచి చెడ్డు కొంతవరకు మేలు చేసే భుట్టో లాంటి వాడిని చంపేశారు కదా, ఉరిదీశారు కదా. అట్లానే మన ఇమ్రాన్ ఖాన్ అయితే మొన్నటికి మనం చాలా మనకు స్వరూప వాతావరణంలో చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికి కూడా ఏమంటున్నారంటే భారతదేశ విదేశాంగ విధానం తనకు శ్రేయమ రక్ష అవుతుంది, మేము పొరపాటు చేసింది అదే, పాకిస్తాన్ ఎప్పటికీ కోలుకోని దెబ్బ పాకిస్తాన్ తగిలింది అన్నాకనే కదా ఆయనను పదవిచ్యుతి చేసింది. కనుక ప్రజాస్వామ్య వాదులే కాదు, అక్కడ ప్రజాస్వామ్యం నిలకడలేదు. ఎప్పుడు ప్రజాస్వామ్యం కొంచెం బలపడుతుంది, అధ్యక్షులు కొంచెం స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు, లేకపోతే ప్రధానమంత్రులు సరిగ్గా ఉండారు అన్న ప్రతి సందర్భంలో సైన్యమే లీడ్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తున్నది. తర్వాత వీళ్ళు కూడా పాలించలేక మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఎవరు ప్రజాప్రతినిధి పెట్టి నామకే వాస్తే ప్రజాస్వామ్యం డెమోక్రసీ నడిపిస్తున్నారు తప్ప డెమోక్రసీ లేకని. అట్లాగే ఆర్థికంగా కూడా ప్రజలు చితికిపోయి అన్నమ రామచంద్రరావు అంటున్నారు, చూస్తున్నాం గోధుమ పిండి ఎంత అయింది, పెట్రోల్ డీజిల్ ఎంత అయింది. అసలు ఒక రకంగా ఆర్థికంగా పునాదిపోయి ప్రజలు బతుకుతున్నారంటే బతుకుతున్నారు తప్ప ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్కి ఏం తేడా లేదు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన దీనికంటే బాగుందని ఒక ప్రశంస లభిస్తుంది. కానీ తాలిబాన్ పాలకన్నా అధ్వానంగా ఉంది అనే మాట పాకిస్తాన్ విషయంలో వస్తుంది. పౌరులు ఎందుకు తిరగబడ్డం లేదు అనే ఒక మాట. ఎందుకంటే ఇక్కడ సమస్య ఏంటంటే బంగ్లాదేశ్ చూసినాం, నేపాల్ చూసినాం, శ్రీలంక చూసినాం, మయన్మార్ లాంటి దేశం చూసినాం. మయన్మార్ తిరుగుబాటు వేరు కానీ 3 దేశాలు లేదా అంతర్గతంగా పోర్లో ఇట్లా మరి పాకిస్తాన్ ఎందుకు రావడం లేదంటే అటు చైనా ఆపుతున్నది, ఇటు పక్కన అమెరికా ఆపుతుంది. పాకిస్తాన్ లో అసంతృప్తి ఎంత ఉన్నా దాని మీద నిప్పుల మీద నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు ఆర్థికంగా అమెరికా, సామాజికంగా లేకపోతే యుద్ధపరంగా చైనా కూడా అండ ఉండడం వల్ల తిరుగుబాటు వస్తలేదని అనుకుంటున్నాను. నా ఉద్దేశం ఇట్లాగే కొనసాగితే కొద్ది రోజుల్లో పాకిస్తాన్ లో కూడా అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉందని నేను అంటున్నాను. అంతర్యుద్ధంలో అటు బెలూచిస్తాన్ వేరవుతా ఉంటది, పిఓకే మన దేశంలో కలుగుతా ఉంటది, ఆఫ్ఘనిస్తాన్ చుట్టుపక్కల ఉన్న ఆనుకొని ఉన్న ప్రాంతాలు మేము స్వతంత్ర ప్రకటిస్తా ఉంటున్నాయి. ఇక మిగిలిన మధ్యన ఉన్న మనకును బెలూచిస్తాన్ మధ్యన ఉన్న జమ్మూ కాశ్మీర్ లోని మన ఇటు పక్కన పంజాబ్ సింధు ఈ 2 ప్రాంతాలే మిగిలే పరిస్థితి ఉండదు. అయితే రామారావు గారు, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ మీటింగ్ ని అమెరికన్లు ఏ విధంగా చూస్తున్నారు, వారు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అమెరికా తను తీసుకున్న గోతులో తనే పడే అవకాశం ఉంది అని మీరు చెప్పారు. అయితే అమెరికా పౌరులు, అక్కడి రాజకీయ విశ్లేషకులు దీనిపైన ఏ విధంగా చర్చించుకుంటున్నారు? వారు ఏ విధంగా విమర్శించే అవకాశం ఉందంటారు? పాములు పట్టేవాడు పాములతో చనిపోతాడు చూస్తారు కదా, గుట్టలెక్కేవాడు ఆ బండరాల మీద పడి చనిపోతారు. అట్లానే తీవ్రవాదులతో స్నేహం చేసేవాడు ఆ తీవ్రవాదులకే బలవుతారు. ఇప్పుడు ట్విన్ టవర్స్ సెప్టెంబర్ 9 మనం చూసినాం కదా, సెప్టెంబర్ సంక్షోభం అంటాం కదా. మరి అటువంటి ట్విన్ టవర్స్ గురించింది ఈ తీవ్రవాదులు కదా. అసలు ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదులకు బలం ఇచ్చి చేసింది మనకు ఇక్కడ కదా, మన పాకిస్తాన్ లో కదా. చివరికి పెద్ద ఉగ్రవాదిని చంపితే ఎక్కడ దొరికిండు? పాకిస్తాన్ నుంచే కదా వీళ్ళు పట్టుకపోయింది. కనుక ఉగ్రవాద దేశంతో స్నేహం చేస్తే ఎప్పటికైనా సరే పాకిస్తాన్ నష్టమే అంటున్నాడు. అది అంతటా జరుగుతుంది. ఉదాహరణకు విధానవాదాన్ని ప్రోత్సహించిన ఇందిరాగాంధీ అదే సిక్కులు అంగరక్షకులతో చనిపోవాల్సి వచ్చింది కదా. ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, అది మత ఉగ్రవాదం కావచ్చు లేకుంటే ఇంకేదైనా కావచ్చు, ప్రోత్సహించిన వారు అదే ఉగ్రవాదానికి బలైన సందర్భం చాలా చూస్తాం మనము. కానీ ఇప్పుడు మనకు చెక్ పెట్టడానికి కేవలం పక్కలో బలంగా మనం తయారు చేయడానికి పాకిస్తాన్ తాత్కాలికంగా మన అమెరికా వాడుకుంటుంది. కానీ పాకిస్తాన్ కూడా తెలివిదక్కు ఏం లేదు చెప్తున్నాను కదా.
ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తే మీరే ఉగ్రవాదులు మనం నేర్పారు, ఉగ్రవాదులు నేర్పారు అనడం కానీ, రెండోది ఏంటంటే పాకిస్తాన్ ఆర్థిక అవసరాల రీత్యానే మనకు అమెరికాతో సహాయం చేస్తుంది. అమెరికాకే ఇప్పుడు పాకిస్తాన్ అవసరం మనను దెబ్బ కొట్టాలంటే, అందుకని ఆర్థికంగా దెబ్బ కొడితే మనం వింటలేమని చెప్పి మన శత్రువులను తన దగ్గర కూర్చొని పెట్టుకొని మనం ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేసే రాజకీయం చేస్తున్నాడు. పాకిస్తాన్ మీద ప్రేమ ఏముండదు అమెరికా, కానీ పాకిస్తాన్ అవసరం ఉంది కనుక ఆ పని చేస్తున్నారు. మొన్నటి మీటింగ్ ఎట్లా చూడాలంటే మనల్ని బెదిరించడానికి, శృంగాల యుద్ధంలో మనం వెనకపోతే ముందుకు ఎక్కడ లొంగుతలేం కనుక మనల్ని బెదిరించడానికి అవసరమైతే పాకిస్తాన్ తో మిమ్మల్ని దెబ్బతీస్తాం అనే మాట అనడానికి ఒకటి, పాకిస్తాన్ వ్యూహాత్మకంగా రేపు పొద్దున ఇరాన్ తోని నాటి గొడవైన అంటే ఇజ్రాయెల్కి ఎట్లాగే వర్తిస్తున్నానికి ఇజ్రాయెల్ ఇరాన్ పోరాటంలో దగ్గర నుంచి దెబ్బతీయడానికి పాకిస్తాన్ యొక్క భూభాగ అవసరం, అక్కడి పోర్టుల అవసరం, అక్కడి విమానాశ్రయాల అవసరం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ రెండు దేశాలు పాకిస్తాన్ నాశనం చేస్తున్నాయి. అటు పక్క చైనా, ఇటు పక్క అమెరికా, రెండు కూడా పాకిస్తాన్ ఆర్థికంగా రకరకాల ఆదుకొని, లేకపోతే భౌగోళికంగా కొన్ని పోర్టులు స్వాధీనం చేసుకోవడం, విమానాశ్రయం కూడా బెలూచిస్తాన్ పెద్ద విమానాశ్రయం కట్టారు చైనా, కానీ ఇంతవరకు బెలూచిస్తాన్ ప్రజలు విమానాశ్రయాన్ని వాడుకొని ఇస్తున్నారు. ఇప్పటికి దాదాపు 2 ఏళ్ళ నిర్మాణమై అక్కడ ఒక్క విమానం కూడా దిగలేదు ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం. కనుక పాకిస్తాను ఈ రెండు పొలాల మీద కాలు పెట్టింది చైనా, ఇటు దాని మీద. కానీ చైనా శత్రు మిత్రుడు అంటే మన మీద మాత్రం మనకు నష్టం చేయడానికే ఈ అమెరికా అధ్యక్షులు ఇద్దరిని కూర్చొని పెట్టారు. అది మనకు దీర్ఘకాలికంగా తెలుస్తుంది. ఇప్పుడు వెంటనే మనకు నష్టం చేసేది లేదు, కానీ అమెరికా కానీ చైనా కానీ డైరెక్ట్ గా యుద్ధం మనతోనే చేయదు. చైనా కూడా ఇంతవరకు ఆయుధాలు ఇచ్చినా కూడా మనతో డైరెక్ట్ యుద్ధం చేస్తలేదు. కనుక సమస్య లేదు. మనం కొంచెం గట్టిగా నిలబడితే అమెరికా లొంగే పరిస్థితి తప్పనిసరి ఉంటుంది. పాకిస్తాన్ ఏమీ చేయలేదంటుంది. ఓకే, అయితే రామారావు గారు, త్వరలోనే పాకిస్తాన్ లో పర్యటించాలని ట్రంప్ ను ప్రధాని షరీఫ్ ఆహ్వానించినట్లుగా పాకిస్తాన్ వర్గాలైతే తెలుపుతున్నాయి. అయితే ట్రంప్ పాకిస్తాన్ లో పర్యటించే అవకాశం ఉందంటారా? ఇప్పటిదాకా ఏ అమెరికా అధ్యక్షుడు వచ్చిన చక్రి మన ఇండియాకి రాగానే వాళ్ళకి ఏం పుడుతుందో రోగం కానీ వెంటనే పాకిస్తాన్ పర్యటన చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మనం పిలుస్తలేము కదా ట్రంప్ ను. మొన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం అయినప్పుడు మన మోడీ పిలిచారు ట్రంప్ రమ్మని ఇక్కడికి కదా. కానీ ట్రంప్ వస్తే ఇక్కడ నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతాయి మన ఇండియాలో. వరకు చెప్పాను, మోడీకి కూడా వినరు ఎవరు కూడా. కానీ మోడీ మీద ఇప్పటికే విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీ దోస్త్ అంటున్నారు కదా, ఇప్పుడు ఆయన నమో ట్రంప్ అని అంటే మీరు అవుడు ఇడు మన మోడీ అని చెప్పి ఆయన అంటే నమో ట్రంప్ అని మీరు అన్నారు కదా, అక్కడ ప్రచారం చేసింది కదా, వారు మనకు మేలు చేస్తలేరు, మోడీ మౌనంగా ఎందుకు అంటున్నారు. కనుక మొన్న పిలుపుకు కూడా స్పందించి ఒకవేళ ట్రంప్ మన దేశ పర్యటనకు వస్తే నిరసనలు ఎదురైంది. మన దేశం పర్యటన రాకుండా పాకిస్తాన్ పర్యటించే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా వ్యూహాత్మకంగా అమెరికా వాడుకుంటుంది అంటున్నాను. విచారణ నిజమే. ఆయన వచ్చింది అనుకోండి, వస్తే భారతదేశంతో కూడా మిత్రత్వం చేయాలి కదా, కానీ చేసే పరిస్థితి లేదు. కనుక ఏదైనా సరే మొత్తం మీద పాకిస్తాన్ సందర్శన జరుగుతుందా జరగలేదా అని కొంచెం ఆలోచించాల్సింది. ఈ ఐక్యరాజ్య సమితి సమావేశం పూర్తయిన తర్వాత, మాత్రం సమావేశాలు పూర్తయిన తర్వాత అమెరికా ఒంటరిగా మిగులుతుందా లేకపోతే ప్రపంచ సంబంధం పెట్టుకుంటుందా చూడాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ బండారు రామారావు గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.